రాష్ట్రంలో కోనేరు కోనప్ప చర్చ. అరే బచ్చాలారా, మీకు అంత సీన్ లేదు ప్రాజెక్టు కట్టించేంత అని నా మనసుకు అనిపించింది. మీకు అంత సీన్ లేదు అని నాకు అనిపించింది. మీరు తయారు చేసిన కొంతమంది నాయకులు మిమ్మల్ని ఇచ్చబెట్టిపోతున్నారు. 2,26,500 మంది ఓటర్స్ ఉన్నారు. 500 మంది తెల్ల చొక్కాలు వేసుకొని లీడర్గిరి చేస్తున్నారు. అది కాలేందుకే మీరు కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చినా లేదంటే హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మాకట 10 కోట్లు డబ్బులు ఇచ్చినారట. ఆ 10 కోట్ల డబ్బులు మేము కోనప్పకి ఈసారి ఎవరెవరితో పోటీ ఉంటుంది? దండవిట్టలతోట, ఆర్ఎస్ ప్రవీణ్ తోట, అందరూ వాళ్ళు నాకెవరితో పోటీ కాదు. మాకు ఓట్లు వేసిన ప్రజలకి. బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలుస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్లో పోయినా బీజేపీలో పోయినా వీడు వచ్చి మన పార్టీలో చేరినందుకు మనం దీంట్లో ఉండొద్దని చెప్పి వీళ్ళందరూ. కేసీఆర్ మంచోడు అంటే ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి చెడ్డోడు. రేవంత్ రెడ్డి గారు చెడ్డోడు అని చెప్పినట్లు కేసీఆర్ మాకు ఇది కావాలంటే కొనపోయారు రండి. రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో మాకు. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ రవినాయక్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోనే అంబలి పంపిణీలో ఎమ్మెల్యే కోనప్పకు ప్రత్యేక పేరు అప్పండి. అసెంబ్లీలోనే అంబలి పరిచయం చేసిన గను. అయితే అదే కాగజ్ నగర్లో, సిర్పూర్ కాగజ్ నగర్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఏమని? ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టును ఆపింది ఎవరు, ఈ పాపం ఎవరికి తగులుతుందని నేరుగా కోనప్ప చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు రకరకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంటి సార్ అన్న, ఏంటి పరిస్థితి? అంతా బర్నింగ్. రాష్ట్రంలో కోనేరు కోనప్ప చర్చ జరుగుతుంది. ఏందో సార్ మళ్ళీ ఏమైంది? ఏంది సైలెంట్గా ఉండి ఒక్కసారిగా మళ్ళీ? 25వ తారీఖు నాడు మేము ఒకటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనప్ప అభిమానులందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అది చాలా పెద్ద ఎత్తున 4-5 వేల మంది మా అభిమానులు రావటం. 3 మండలాల వరకే మేము మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ పరేషన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. దానికి ఒక ఆయనేమో ట్విట్టర్లో, ఒక ట్విట్టర్ మాస్టర్ ఉన్నాడు మాకు. ఆ ట్విట్టర్ మాస్టర్ ట్విట్టర్లో పెట్టాడు. ఇక ఇంకొకడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఈ కామన్ నడుస్తూనే ఉంటాయి. మేమంటే ప్రాణహిత చేవేళ కట్టమని చెప్పి మేము రాజశేఖర్ గారి దగ్గర డిమాండ్ చేసి రాజశేఖర్ గారిని తెచ్చి ఇక్కడ భూమి పూజ చేయించాము. మా హయాంలో భూమి పూజ అయింది. మేము 2009లో నేను ఓడిపోయిన తర్వాత కొన్ని కాలువలు తవ్వారు. అప్పుడు కూడా మేము ఒక ఆర్టికల్ రాసాం సాక్షి పేపర్లో, ప్రాణహిత చేవేళ మీరు కట్టడంలో జాప్యం చేస్తూ ఉన్నారు, తొందరగా చేయండి, చేసి నీళ్లు ఏ మేరకు ఇవ్వగలుగుతారో ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేసామంటాం. దాని తర్వాత 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడం, కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం, అప్పుడున్న పరిస్థితులన్నీ చూసి 9 దగ్గర అవతల పక్కన మహారాష్ట్ర ఉంది, వాళ్ళు ఇన్ని వేల ఎకరాల్లో మునుగుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అది మొత్తం సెంచురీ ఏరియా కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి లభ్యత ఎక్కడైతే ఎక్కువ ఉందో చూసి మేడిగడ్డ దగ్గర కడితే తెలంగాణకు నీళ్ళు వస్తాయని చెప్పి ఏర్పాటు చేశారు. తెలంగాణకు నీళ్ళు వస్తూ ఉంటే మాకు అభ్యంతరం ఏముంటుంది, మీరు ఇవ్వండి సార్, కానీ మా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేము అందరం డిమాండ్ చేసాం. ఇక్కడున్న దుర్గం చెన్నయ్య గారు కానీ, మన కోలక్ష్మి గారు కానీ, అటు కింద ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ, మేము ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరం కూడా మేము డిమాండ్ చేసాం. దాన్ని కూడా 2014లో బాలకృష్ణ రెడ్డి ఓదేలు మేమందరం కలిసి ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఎట్లా చేద్దాం ఈ ప్రాంతం అని ఇంజనీర్లతో సంప్రదించి, ఈ ప్రాంతంలో ఉందో 2 లక్షల ఎకరాల సాగు భూమి, ఈ 2 లక్షల ఎకరాలకి సాగు భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా వార్దా నది మీద
సర్వేలు చేయడం జరిగింది. నీటి లభ్యతను గుర్తించి వారధా నది మీద ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీస్తేనే ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వగలుగుతామని ఒక ఆలోచనతో అప్పుడు ఇంజనీర్ సూచన మేరకు ఆ ఏర్పాటు చేశారు. సరే, అదంతా డిపిఆర్ తయారవటం, వాస్కోపళ్ళు కొద్దిగా లేటుగా ఇవ్వటం, ఇవన్నీ ఎన్నికలు రావటం, దానివల్ల ఆగటం అంతా జరిగిపోయింది. నీళ్ళు ఇస్తానికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు, మేము కూడా ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కొత్త పిచ్చగాడు వచ్చాడు కదా, కొత్త పిచ్చగాడికి ఎట్లా ఉంటుంది, ఎక్కడ పోయి అడుక్కోవాలా, కొత్త పిచ్చగాడు పొద్దురడం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్న నా మీటింగ్ సందర్భంగా నేను ఏమన్నానంటే, అరే మా పరువు తీసిండే, మా రాష్ట్రంలో మా పరువు తీసిండు, మమ్మల్ని తీసుకొని మహారాష్ట్ర కలపమంటున్నాడు, ముఖ్యమంత్రి బాత్రూమ్కి ఒంటేళ్ళకి ఎన్నిసార్లు పోయి లెక్క పెట్టినా అంటున్నాడు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు మమ్మల్ని. ఇప్పటికే మా పరువు పోయింది, సరిగ్గా కానీ మా కర్మ, అది ప్రజల కర్మ. లక్కీ లాటరీలో గెలిచినప్పుడు వాడు ఇష్టం మాట్లాడతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, మేమేమన్నామంటే 2009లో మీ తల్లి ఎప్పుడైతే 2008లోని ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడే ఈ ప్రాజెక్టు కడితే మాకు నష్టం అవుతుంది, ఈ నీళ్లు ఇక్కడ ఆంధ్ర ఎమ్మెల్యే, ఆంధ్ర ముఖ్యమంత్రి, మీరు ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతున్నారని చెప్పి జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈ ప్రాజెక్టు కట్టొద్దని చెప్పి ఆమె ధర్నా కూర్చున్నారు. ఆ రోజున నేనేమన్నానంటే, మీ తల్లి ప్రాజెక్టు కట్టొద్దని అంటుంది, నువ్వేమో కట్టాలంటున్నావు, ముందు మీరిద్దరు క్లారిటీగా రండి. ముందు మీ అమ్మ చెప్పేది నిజమా, నువ్వు చెప్పేది నిజమా, మీరిద్దరు క్లారిటీతో చెప్పండి. మరి నువ్వు సిపాయి వినయ్యా, నువ్వు ఎట్లయినా కట్టిస్తావు కాబట్టి కట్టి అని చెప్పాను. మేము ప్రాజెక్టు కట్టేయండి, ఇక్కడ నీళ్ళు ఇవ్వండి అన్నాం. మేము నీళ్ళు ఇవ్వద్దని లేదు, నువ్వు పని చేయలేదని లేదు, నువ్వు మాట్లాడలేదని లేదు, లేకపోతే నీ శీలం మీద మేము శంకించలేదు. నువ్వు చాలా గొప్పగా పనిచేస్తున్నావు మాకు తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీ గురించి చాలా చక్కగా గర్వంగా చెప్పుకుంటున్నారు ఇవాళ. అది ఒక పక్కన. ఇంకొక పక్కన ఇవాళ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఉన్నారో, ఆ ఫడ్నవీస్ గారే ఆ రోజున వచ్చి 9 కాడ ధర్నా చేశాడు, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి. రైతులను పట్టుకొని వచ్చి ఆ 4 ఊళ్ళ లోపల ధర్నాలు చేసి మహారాష్ట్రలో ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి ధర్నా ఇచ్చారు. వాళ్ళు ఎన్నికల లెటర్లు ఇచ్చారు, కేంద్రానికి ఆనాడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లెటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి ఆయన కూడా కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. మేమేమన్నామంటే, మరి నువ్వు అక్కడ 9 కాడనే ప్రాజెక్ట్ కడతా అంటున్నావు, ఓకే కట్టండి, కట్టడం మంచి తప్పేం లేదు దాంట్లో. కానీ ఫడ్నవీస్ గారితో మీరు మాట్లాడండి, ఆయనతో నువ్వు మాట చెప్పించండి, మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, ఆయనతో చెప్పించండి, మాకేం అభ్యంతరం ఉంది, మా ప్రాంతానికి నీళ్లు కావాలి, మాకు మేము కూడా సహకరిస్తాం మీతో పాటు. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మీదే ఉంది కాబట్టి, మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, నువ్వు బీజేపీ ఉన్నావు, అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, మీరు ముగ్గురు కలిసి కట్టండి, ప్రాజెక్ట్ తొందరగా కట్టండి, సమయం అయిపోతుంది, 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు కట్టండి, మేమంతా సహకారం చేస్తాం అంటున్నాం. దీంట్లో ఏం తప్పు ఉంది? ఆయన నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, అక్కడ రా, నువ్వు వచ్చి బహిరంగ విచారణ ఎందుకు, నువ్వు మొగోడివి అయితే అన్నాడు. నేను మొగోడినో కాదో ఎట్లా తెలుస్తుంది? నేను మొగోడినో కాదో ఎట్లా తెలుస్తుంది? దానికి ఆయనే చెప్పాలి, ఆయన డాక్టర్ కాబట్టి ఆయనే చెప్పాలా. పిచ్చి వాగుళ్ళు వాగి ఇష్యూని డైవర్ట్ చేయటం. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను 5 అంశాలు అడిగినాను. ఒకటి, కొండపల్లి దగ్గర భూముల మీద కేసులు ఎత్తేస్తాను, కేసులు ఎందుకు ఎత్తేయలేదన్నాను. అక్కడ పోడు భూములకు నువ్వు పట్టాలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదన్నారు. అది వీడియో వేసి చూపించాను ప్రజలకి, అందరూ 4,000 జనం చూశారు అది. దాని తర్వాత చిన్నగుడిపేట అనే ఊరికి ఎన్నికల ప్రచారంలో పోయి నా మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, అక్కడ దైగామ చిన్న అయినం నుంచి, దైగామండలం చిన్న అయినం నుంచి రోడ్డు వేసాం, మేము 7 కిలోమీటర్లు రోడ్డు వేసాం. ఎక్కడికి? చిన్నగుడిపేటకి. అవతల చిన్నగుడిపేట నుంచి వీగాంకి ఒక 3 కిలోమీటర్లు, వైగాంకి వైగాం కాదు, మన ఊరి పేరు గుర్తురాట్ల, ఆ ఊరికి మనం ఇంకో 3 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉండే. అది మా నియోజకవర్గం కాదు, ఆ పక్క నియోజకవర్గంలో వస్తుంది. అయినా కూడా ఆ రోడ్డు వేస్తానికి ప్రయత్నం చేసిన, అప్పుడు వేయలేకపోతే ఈయన ఎన్నికల సందర్భంలో అక్కడ పోయి, నేను ఆ ఊరికి రోడ్డు వేస్తా,
ఆ ఊరు రోడ్ అయిపోతే నేను పురుషోత్తమ కొడుకునే కాదని చెప్పి ఆయనే ప్రకటించాడు. ఎవరైనా రాజకీయ సమావేశాల్లో కానీ ఏదైనా రాజకీయ నాయకుడు సందర్భం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడు? మీరు ఒకవేళ ఓట్లు వేస్తే నేను రోడ్డు చేస్తా, ఒకవేళ నేను రోడ్డు చేయలేకపోతే మీ ఊరికి రాను, మిమ్మల్ని ఓట్లు అడగను, లేకపోతే నన్ను గుండు కొరకండి, లేకపోతే చెప్పులు మెడలో వేయండి, ఇవి మాట్లాడతాం మనం. ఇది కామన్, ఇది కామన్గా మాట్లాడతాం. కానీ ఆయన ఏం మాట్లాడాడు? నేను పురుషోత్తమకు పుట్టలేదు అని మాట్లాడాడు. మేమేమన్నామంటే మరి నువ్వే అన్నావు కదా, మరి దీనికి ఇప్పుడు ఏం చెప్తావు, నువ్వు చెప్పు అని అడిగాం మేము. అది చెప్తానికి చేతకాక ఎస్పీఎంలో 4,000 మంది బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలగొట్టి నేను లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మేము అడిగింది అది అడిగాం. ఎలక్షన్ ముందు రోజు అదే కదా చెప్పడం. కోనప్ప ఎస్పీఎం దోపిడీ చేశాడు, 4,000 మంది నుంచి బయట, దాంట్లో పనిచేసేది 2,000 మంది, దాంట్లో పనిచేసేది 2,000 మంది. ఆ 2,000 మందికి నా 4,000 మంది చెప్తున్నాడు. 5,000 మంది పనిచేస్తున్నారు. 4,000 మందిని బయటికి తీసుకొచ్చి కోనప్ప గారు పెట్టి మాకు నష్టం చేశాడు. ఓకే, నాకు తెలవక ఆ రోజున కంపెనీ మూతపడి కంపెనీని నేను గుడ్డిగా ఏదో చేశాను. ఎందుకంటే నీకు చదువుకోలే, నేను తక్కువ చదువుకున్నా కాబట్టి నాకు కానూన్ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు. మరి ఈయనకి ఇంగ్లీష్ చేసిన మనిషి కాబట్టి 5,000 మంది వర్కర్లు పనిచేస్తుంటే 4,000 మంది బయట నుంచి వచ్చారు. వీళ్ళందరూ నేను ఎల్లగొట్టి స్థానికులు కూర్చో. ఓకే, తప్పేం లేదు దాంట్లో, నువ్వు చాలా గర్వంగా చెప్పావు, చేయి. మరి ఆ 4,000 ఉద్యోగాలు ఇప్పి మరి అని అంటున్నాను నేను. దానికి నువ్వు ప్రాణాయిత కడిగిరా, నేను మొగోడివి అయితే నువ్వు ఉద్యోగాలు ఇప్పిరావా నన్ను ప్రాణాయిత కడిగిరామంటాడు. నేను చెప్తున్నాను కదా, 10 సంవత్సరాల్లో నేను ఏం చేసినానో ఏం చేయలేదు, నాది పక్కన పెట్టు. ఆనాడున్న పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి కడతా ఉంటే మెడిగట్ట కట్టుకోమన్నాం, మా ఇక్కడ ఇవ్వమన్నాం. సరే అని గడిచిపోయి మాతో కాలేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా నీకు, నువ్వు పుట్టినాకే ప్రాణాయిత వచ్చిందా? మీ అమ్మ ఉన్నప్పుడు ప్రాణాయిత రాలేదా? మీ నాన్న ఉన్నప్పుడు ప్రాణాయిత రాలేదా? మీ నాన్న ఉన్నప్పుడు దుర్బిన్లు పట్టుకొని లిఫ్ట్ ఇప్పిస్తా అని చెప్పి 2 ఎన్నికలు తిరిగి ప్రచారం చేశాడు. ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వాల. మేము అనలేదు ఆ మాట. ఆయన దివంగతుడు అయిండు, ఆయన గురించి మనకి ఎందుకులే, మనం ఏనాడు ఎత్తలేదు. మరి మీ అమ్మ ఎందుకు ప్రాణాయిత కావాలని అడగలేదు? మీ అమ్మ కూడా అధికారంలో అన్నాడు, తెలుగుదేశం మీరు అధికారంలో ఉన్నారు కదా, మీదే గవర్నమెంట్ కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, మీరు తెలుగుదేశం ఎమ్మెల్యే కదా, మరి అప్పుడు ఎందుకు కట్టియలేదు మీరు? సరే 2009 నేను ఓడిపోయినా మిగిలిన 5 సంవత్సరాల్లో మరి ప్రాణాయిత కట్టమని ఎందుకు డిమాండ్ చేయలేదు మీరు? ఇవాళ వాళ్ళు ఏదో ప్రాణాయిత కడతా ఉంటే నేను అడ్డుపడుతున్నా అన్నట్టు నన్ను ఒక రాక్షసులో చూపారు. అంటే నేరుగా మీరు ఒక విషయం, అరే బచ్చాలారా మీకు అంత సీన్ లేదు ప్రాజెక్టు కట్టించేంత అని అంతకుముందు మీటింగ్లో చెప్పినప్పుడు ఎందుకు అంత భావోద్వేగానికి మీరు ఎందుకు గురి కావాల్సి వచ్చింది? మీ మీద ఏంది అసలు, ఎందుకు మీ మధ్య ఈ మాటలు? నేనేమంటున్నానంటే, అరే బచ్చాలారా, మీకు అంత నేను అన్నానో లేదో నాకు గుర్తులేదు. సరే అంటే అన్నాను కావచ్చు, నేను అనలేదు, ఎందుకంటే అన్నా కావచ్చు. ఇద్దరు పోయారు, అధికార పార్టీలో ఉన్న నాయకుడు, అధికారంలో ఉన్న నాయకుడు, ఇద్దరు పోయి 9 ఏళ్ళు కడతాం. నా మనసుకు అనిపించింది మీకు అంత సీన్ లేదు అని నాకు అనిపించింది. అన్నా నేను అంటాం కాదు, ఇది నీటిపారుదల రంగంలో నిష్ఠాతులైనటువంటి వి ప్రకాష్ గారు అన్నాడు, నువ్వు ఎమ్మెల్యే అయితే కావచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, కానీ ఆ ప్రాజెక్ట్ కట్టడం మీ తరం కాదని అన్నాడు. మీ టీవీ డిబేట్లోనో బహుశా ఇంకే టీవీ డిబేట్లోనో ఉందో దగ్గర వాయిస్ కావాలని వినిపిస్తాం మీకు. వినోద్ గారు ఎక్స్ ఎంపీ గారు కూడా మాట్లాడారు, మీ తరం కాదు కట్టడం అని చెప్పారు. సరే మీ తరం కాదని నేనైతే అనలేదు. ప్రాణాయిత అప్పుడు మీరు దగ్గర ఉన్నారు, రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చారు, దాదాపుగా 36,000 కోట్ల రూపాయలతో దానికి డిజైన్ చేసి మళ్ళీ ఏదో ఎక్స్టెన్షన్తో మొదలు పెట్టిన పరిస్థితి. ఎందుకు అది ఆగింది? ఒక షాట్లో, ఒక నిమిషంలో 36,000 కోట్లు దాటి రేట్లు పెరగడం చేయటం అవన్నీ మాకు తెలియదు. అవన్నీ హై లెవెల్ విషయాలు. మా స్థాయి వరకు మా ఏరియాలో ఎక్కడైతే అభ్యంతరాలు ఉంటే, రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం, పనులు నడిచేట్టు చేసాం. మా ఏరియా సగం ఏరియా వరకు మేము అనుమతులు ఇప్పించాం, తవ్వించాము, కాలువలు తవ్వించాం. మేము చేయగలిగింది అదే కదా, మేము చేసాం. అది ఇప్పుడు కూడా కాంగ్రెస్ చెప్తుంది ప్రాణాయిత చేవల్ల సృజల స్రవంతిని అక్కడ నిర్మాణం చేస్తున్నాం. అదే సంతోషం కదా, సంతోషం కదా. మేమేమంటున్నాం ఇప్పుడు, మీరు కట్టమంటున్నాం కదా, మీరు వాళ్ళు కట్టే శక్తి ఉంది లేదంట్లా. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ,
పక్కన ఫడ్నవీస్ గారు బీజేపీ. అప్పుడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోనప్ప ఉన్నాడు కాబట్టి బీజేపీ ఫడ్నవీస్ వచ్చి ఇక్కడ ధర్నా చేశాడు. ఇప్పుడైతే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ధర్నా చేయడని అనుకుంటున్నా. ఆయన సానుకూలంగా స్పందిస్తాడు, వెంటనే లెటర్ ఇచ్చేస్తాడు. ఫడ్నవీస్ గారు వెంటనే లెటర్ ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ కట్టడం అని చెప్పి ఆయన కూడా సానుకూలంగా వస్తాడు. ఈ రెండు తీసుకుని కేంద్రానికి వెళ్తే మోదీ గారు గవర్నమెంట్ అనే 2 నిమిషాలు సంతకాలు పెడతారు. ఒక వారం రోజుల్లో నేను అనుకుంటా అన్ని అనుమతులు వచ్చేస్తాయి. ఇమీడియట్గా కడితే మేమందరం సంతోషపడతాం, మీ అందరికీ పాలాభిషేకం చేస్తాం. ఒకవేళ ఎవరెవరు కడతారో మహానుభావులు ఆ కట్టినందుకు పాలాభిషేకం చేస్తాం. ఏంటన్నా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? కాంగ్రెస్లో ఉన్నారా? లేకపోతే ఆజాద్ హింద్ ఫౌజ్ స్వతంత్ర అభ్యర్థిని మళ్ళీసారి 2 సార్లు నేను పోటీ చేసిన. 2004లో కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా తయారైతే రాత్రి 12-1 గంటలకు నాకు టికెట్ ఇచ్చారు, పోటీ చేసాం. అప్పుడు 2014లో టికెట్ ఎవరికి లేదు, పోటీ చేసాం. ఇదే బలం నాకు, నా బలం ఇది. ఎందుకు కాంగ్రెస్కు పోయి కండువా కట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆనాడు ఆ పరిస్థితి ఉంటాయి. ఆనాడు ఎవరైతే నన్ను ఇక్కడ వ్యక్తిగతంగా తిట్టారో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే నేను సహించలేకపోయినా కోపం వచ్చింది. మీరందరూ అంటారు కదా కోనపో కోపం ఎక్కువ అని. ఎస్, నాకు కోపం వచ్చింది. ఈ తిట్టిన ముఖం చూసుకుంటా నేను దీంట్లో పనిచేయాలని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయినా. ఏందన్నా అంటే మీరు తయారు చేసిన కొంతమంది నాయకులు మిమ్మల్ని ఇడిసబెట్టిపోతున్నారు, అందుకనే కోనప్ప సార్కు కోపం వస్తున్నది. పదే పదే ఏమంటుందంటే మీటింగ్లు పెట్టి 2,27,000 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. 2,27,000 నేను కూడా 500 మంది లీడర్లు ఉంటారు కావచ్చు. అది మీరు తయారు చేసిన వాళ్ళు సార్. 2,26,500 మంది ఓటర్స్ ఉన్నారు. 500 మంది తెల్ల చొక్కాలు వేసుకొని లీడర్గిరి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉపాధి హామీ ఏముంటుంది? వాళ్ళు కష్టం చేయలేరు కదా, ఏదో మైక్ పుచ్చుకొని మాయమడి తిరుగుకుంటే ఏదో చేశారు. మీరు అట్లా సార్ దాంట్లో కొద్దిమంది రకరకాలుగా చేశారు. నేను తయారు చేయడం కాదు, ఇక అన్నీ చెప్పుకుంటే చాలా చరిత్ర ఉంటుంది. సంతోషం, వాళ్ళందరూ వెళ్ళిపోవడం సంతోషం, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ వల్లనే మీకు ఈ ఓటమి చవి చూసేవలసిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు, నిజమా? సరిగా నేను అంటాం బాగోదయాన్ని. ఇప్పుడు నిజమా? గడిచిపోయిన దాని గురించి పెద్దగా చర్చ చేసే లాభం లేదు, భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు ఈ నాయకులంతా కలిసి వెళ్తున్నారు కదా, వీళ్ళంతా నాయకత్వాన్ని బలపరిచి తయారు చేస్తున్నారా ఇప్పటి నుంచే? మనం 4,000 మంది వచ్చారు. విజువల్స్ ఇవ్వమ్మా, వీడియో తీసి చూపి. 4,000 మంది వచ్చారు. 3 మండలాల్లో నేను మీటింగ్ పెడితే ఇంకొక మీటింగ్ మేము కాకినాడలో పెడతాం తొందరలో, సమయం చూసి. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, రైతులు అందరూ. ఇప్పుడు కాగజ్ నగరం, సిర్పూరు, దైగాం, పెంచికల్పేట, కాకినాడ మున్సిపాలిటీ కలిపి ఒక మీటింగ్ పెడతాం. మీరు చూస్తారు, ఏ లీడర్లు వదిలిపెట్టిపోతే నాకు నష్టం జరిగింది మీరు ఒకసారి చూస్తారు. ప్రజలైతే నన్ను వదిలిపెట్టలేదు కదా. కొద్దిమంది పొట్టగంజి లీడర్లు మాట్లాడితే దాటిపోవచ్చు, కానీ ప్రజలు నన్ను వదిలిపెట్టలేదు. ప్రజలకు నేను చేసిన సేవలు గుర్తున్నాయి, ప్రజలకు నేను రాత్రిపాలు కష్టపడి చేసిన సేవలు గుర్తున్నాయి, వాళ్ళ గ్రామాల్లో చేసిన సేవలు గుర్తున్నాయి. ఒకటే మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ కళ్ళాల మీద ఒట్లు మొక్కలు వచ్చి మొలుస్తూ ఉన్నాయి, రైతులు అలో లక్ష్మణ్ ఏడుస్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ వడ్ల ధాన్యం తక్కువైనప్పటికీ పండిన పంటకే దిక్కులేని పరిస్థితులు అలో లక్ష్మణ్ అని ఏడుస్తూ ఉన్నారు. నేను ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5,000 బార్దాన ఆదిలాబాద్ నుంచి తెప్పించి లారీలు దొరకకపోతే ఎంవీఐని పిలిపించి ఆశీర్వాదం నుంచి క్రాస్ రోడ్లో కూర్చుని దారెమడిపోయే హైవే లారీలన్నీ ఆపించి ఎంటీ ఉన్న లారీలను పట్టుకొచ్చి రోజుకి 20 లారీలు 30 లారీలు చొప్పున ఒడ్లు లేపి తీసుకెళ్ళాను. రాత్రి 11-12 దాకా నీ కళ్ళ మీద కూర్చొని ఒడ్లు నింపించినాను. కావాలంటే మీరు ఇప్పుడు వెళ్తూ కౌటి దగ్గర మహిళా సంఘాలు ఉన్నాయి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళతో చర్చ చేయండి. ఇప్పుడు ఒడ్లు ముక్కిపోయినాయి అక్కడ పోయి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళే అంటున్నారు కోనప్ప గారు ఉంటే మాకు ఇలా ఈ గతి ఉండేది కాదు, మేము తప్పు చేసుకున్నాం, వాళ్ళే అంటున్నారు. ఇట్లా అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు ఇలా దిందా దగ్గర బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి మేము అన్ని అనుమతులు తీసుకొచ్చాం. అయ్యే పేపర్ మళ్ళీ తీసుకొచ్చిండ్రు, మంత్రిని తీసుకొచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, అంతా అయింది. కానీ అది కాలేందుకే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిండ్రా, లేదంటే మీకు కాంగ్రెస్ పార్టీ అదొక బ్రిడ్జి కాదు. దాంట్లో ఈ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ జిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినాయి.
మేము పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కొన్ని అసందర్భమైన మాటలు జరిగినాయి. నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మాగట 10 కోట్లు డబ్బులు ఇచ్చినారంట. ఆ 10 కోట్ల డబ్బులు మేము వాడుకుని ₹1 కూడా మేము ఖర్చు పెట్టలేదట. అది ఈయనకి ఏఐసిసి గట పరిశీలకులు రిపోర్ట్ ఇచ్చారట. ఆ రిపోర్ట్ ఈయన దగ్గర ఉందంట. అంటే 10 కోట్ల రూపాయల డబ్బు మాకు ఇచ్చింది, ఆ రిపోర్ట్ మొత్తం ఈయన దగ్గర ఉంది. అంటే ఈయనకు చెప్పిస్తారు. ఎందుకంటే ఈయన అన్ని పార్టీలో కూడా పాపం స్నేహభావంతో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళ పాపం హాట్లైన్లు నడుస్తూనే ఉంటాయి. ఈ హాట్లైన్లో వీళ్ళ మాటలు ముచ్చట్లు, నువ్వు ఆ రూట్లో రా, నీ ఈ రూట్లో వస్తా, నేను ఇవాళ ఇది చెప్తాను, నువ్వు రేపు అది చెప్పు, నువ్వు ఈ ఊర్లో రోడ్లు వేసుకో, నేను ఈ ఊర్లో రోడ్లు వేసుకుంటే నడుస్తూనే ఉంటాయి అన్నీ. అట్లానే పాపం ఇప్పుడు ఎవరైతే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నారో వాళ్ళు పాపం మరి వీళ్ళకి చెప్పారేమో. మరి ఈయన నిన్న చెప్తున్నాడు, నాకు తెలుసు ఏఐసిసికి 10 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు, ఇస్తే ఆయన వాడుకున్నాడు, అందుకోసం ఏఐసిసి ఆయన దూరం పెట్టిందని చెప్పి చెప్తున్నాడు. ఓకే, నేను 10 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే, నేను తిన్నది వాస్తవమే, నేను పనిచేయింది వాస్తవమే. 63 ఓట్లు ఎవరు నీ తాతయ్య ఇచ్చిండా కాంగ్రెస్ పార్టీకి? అంతకుముందున్న 8,000 ఓట్లకి ఇలా కోనపోచ్చిన తర్వాత 63,000 ఓట్లు పడ్డాయి కదా. ఇలా గ్రామాల్లో నా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే ఇలా 63,000 ఓట్లు వచ్చినాయి కదా. వేరే చోట్ల అన్నిటి చోట్ల కంటే నా దగ్గర ఎక్కువ వచ్చినాయి కదా. మరి దానికి అంటే ఇంక ఈ 10 కోట్లతో ఇంకొక 1,00,000 ఓట్లు తెప్పియాల్సి ఉంటాను నేను. 10 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇవన్నీ బక్వాజ్ మాటలు, పిల్ల చేష్టలు, మర్యాద లేనిది, పద్ధతి లేని మాటలు మాట్లాడే హౌలేగాలతో ఏం మాట్లాడతాం? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఇటువంటి వాళ్ళతో మా విలువ పోగొట్టుకోవటమే, మాకున్న విలువ పోగొట్టుకుంటే తప్పితే ఏం లేదు. ఏంది కోనప్పకి ఈసారి ఎవరెవరితో పోటీ ఉంటుంది? దండవిట్టలతో, ఆర్ఎస్ ప్రవీణ్ తోట, అందరు నాకెవరితో పోటీ కాదు, వాళ్ళ ముగ్గురికి నాతో పోటీ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కలిసి మీద పోటీ కదా. అదే ఇప్పుడు పోలింగ్ కాగానే, మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కాగానే మహానుభావులు కిమ్స్ ఆసుపత్రి మీద పైన కూర్చొని థమ్సప్లు తాగింటారు. ఇదే అభ్యర్థులు, నా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే. దానికి ఉదాహరణ కిమ్స్ ఆసుపత్రి మీద పైన కూర్చొని థమ్సప్లు తాగింది ఇక్కడ కాదు నాది. రెండోది, వెంటనే వచ్చిన వినాయక చవితి ఉత్సవాలకి ఆ 2 టెంట్లలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనైతే నా దగ్గరికి ఎవరు రాలేదు, నేను ఎవరి దగ్గర పోలేదు. మీరు ముగ్గురు ఒక టెంట్లో 2 టెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ థమ్సప్లు తాగుతూ ఉంటే జనానికి తెలుస్తుంది కదా, ఇప్పుడు మాకు కూడా తెలుస్తుంది కదా. మరి దాన్ని ఏమనాలి మనం? నేనైతే ఎవరి దగ్గర పోలా, ఎవరు నా దగ్గరికి అయితే రాలేదు ఇప్పుడు దగ్గర. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కోనప్ప సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, గ్రామాలలో తిరుగుతున్నారు, బలమైన నాయకత్వాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. నిజమేనా? చేస్తాం, మరి రాజకీయం మాది, తప్పకుండా చేసుకుంటాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనే మాట మీరు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరాల కాలంలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, నేను ఏ గ్రామాలు తిరిగాను, ఎన్నికలైన వెంటనే ఒక వారం రోజుల్లో మేము గ్రామాలు పర్యటన చేసాం, మా కార్యకర్తలు కలిసాం, మాకు ఓట్లు వేసినాం, ప్రజలకి పదాభివందనం చెప్పాం, వాళ్ళు ఇళ్ళకి పోయినాం, వాళ్ళు ధన్యవాదాలు చెప్పినాం, 2 చేతులు జోడించినాం. నా స్వభావం అది, నేను చేసినా. నేను ఇప్పుడు 3 సార్లు గెలిపించిన ప్రజలు నాకు ఓటు అయినాడు కూడా నేను దండం పెట్టొచ్చినప్పుడు, నాకు ఎవరైతే ఓటు వేయలేదో ఈ గ్రామంలో నాకు ఓటు రాని ఊరికి కూడా పోయి అందరికీ నమస్కారం పెట్టొచ్చినాను నేను. ఈ ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. సరే, ఒకసారి నన్ను ఓడిపోతే ఓడిపోవచ్చు, అది కొన్ని తప్పులు నాతో కూడా జరిగినాయి, కొన్ని సందర్భాలు కలిసి రాలేదు నాకు. నేను సంవత్సరాల కాలం నుంచి నేను తప్పుకోలేదే. పొద్దున 11 గంటలకు 12 గంటలకు భోజనం పెడతాను, అక్కడ కూర్చుంటాను, అందరికీ అన్నం వడ్డిస్తాను, అక్కడ నుంచి బయలుదేరుతా. ప్రజలకి ఏమైనా అవసరాలు ఉన్నాయి, నా అవసరాలు అంటే తిరుగుతున్నా, ప్రజలను కలుస్తున్నా. నేను తప్పేం లేదు కదా. నేను అది గ్రామాల్లో తిరిగితే తిరుగుతాను. నా అభిమానులు ఎవరైతే ఉన్నారో, నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నా. ఆ గ్రామాలకి సలుగుపల్లి నుంచి పెంచుకెళ్ళిపేట దాకా మొన్న నేను రోడ్ వేసినాను. సలుగుపల్లి నుంచి పెంచుకెళ్ళిపేట దాకా మొన్న నేను నా కార్యకర్తలు, ఆ గ్రామస్తులు మేమందరం కలిసి 13 కిలోమీటర్ల రోడ్డు మీద సొంతంగా చేశాం. మేము ఓడిపోయిన తర్వాత కూడా చేశాం, రేపు కూడా చేయబోతున్నా, ఇంకా కొన్ని రోడ్లు రేపు నుండి చేయబోతున్నా. నేను ఉంటా ప్రజలతో మమేకం. నేను నా జీవితమే సిర్పూర్, ఈ ప్రజలే దేవుళ్ళు, ఇక్కడే పడుతుంటా, వాళ్ళతో తిరుగుతాను. కోనప్పది వయసు అయిపోయింది, ఎందుకు రెస్ట్ తీసుకోక, ఇదంతా అవసరం పర్లేదు. నాది ప్రవీణ్ కుమార్ అంటున్నాడు, నాకు 70 ఏళ్ళు.
మోదీకి 75 ఏళ్ళు, ఖర్గేకి 81 ఏళ్ళు, ప్రవీణ్ కుమార్కి 66 ఏళ్ళు, 60 ఏళ్ళు 60 ఎంతో బహుశా 60 ఏళ్ళు కావచ్చు. నేనేమంటా అంటే మరి నీకంటే చిన్నోళ్ళు రేపు పోటీ చేస్తారు, వాళ్ళు కూడా నీకు అదే సలహా చెప్తాను, తప్పుకుంటావా? 35 ఏళ్ళు 40 ఏళ్ళు రేపు మా డబ్బుల వెంకన్న పోటీ చేయబోతున్నాడు, ఈయన వయసు 40 ఏళ్ళు. అరే 60 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళారా మీరందరూ పక్కా తప్పుకుంటారా అని నేను స్పీచ్ చేస్తాడు. నువ్వు తప్పుకుంటావా? నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను తప్పుకుంటా. నువ్వు నా క్షేమం కోరేది చాలా సంతోషం, నా ఆరోగ్యం కోరినావు చాలా సంతోషం, మంచి సలహా చెప్పినావు సంతోషం. ఏంటి ఏ పార్టీలు కోనప్ప కోసం పోటీ పడుతున్నాయి, మీరు ఏ పార్టీ వైపు చూస్తున్నారు? అంటే బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని విరుస్తున్నారు అని తెలిసింది. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, రేపో మాపో కోనప్ప అంటారు. ఏంటి అసలు నిజమా? నేనేం చెప్తాను, నేను చెప్పే చేస్తా కదా మీ అందరికీ. నేను బీఆర్ఎస్లో పోయినా బీజేపీలో పోయినా నన్ను కాపాడిన బిడ్డలకి చెప్పందే నేను ఏమి చేయను కదా, నా అలవాటు కదా అది. నేను ఎప్పుడు కూడా చర్చ చేసినా కదా. వీళ్ళందరూ చర్చ చేశారు మన కాంగ్రెస్లో పోయే ముందు, వీళ్ళందరూ ప్రోత్సహిస్తే నేను పోయినా. వీడు వచ్చి మన పార్టీలో చేరినందుకు మనం దీంట్లో ఉండొద్దని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తే నేను బయటికి వెళ్ళాను. అట్లానే రేపు ఒక పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది, రాజకీయం కాబట్టి ఏదో పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. ఏ పార్టీ లేకపోతే నాకు ఇబ్బంది లేదు, నేను ఈ పార్టీలో ఆ పార్టీలకు అవసరం ఉంటే నాకు వస్తారు. నేను పార్టీ దగ్గర పోయి నేను బతిలాడాల్సిన పని లేదు. బీజేపీ అధిష్టానం ఇప్పటికే కోనప్ప లైన్లకు వచ్చింది అని ఒక ప్రచారం. పొరపాటు ఏంటి కేసీఆర్ మంచోడు అంటే ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి చెడ్డోడు అన్నట్టు? అట్లా కాదు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడేది నేను, ఎందుకంటే మనకు ఆయన మనం ఎంత ఎక్కువ సంబంధంలో పోలేదు. 2 రోజులు బ్రిడ్జిలు అడిగాం, ఇవ్వలేదు కాబట్టి మంచి సార్ అన్నాం, నమస్కారం పెట్టాం, బయటకు వచ్చేసి. అంత మాత్రం రేవంత్ రెడ్డి గారు చెడ్డోడు అని చెప్పిన అట్లా, కేసీఆర్ గారు దేవుడు అని అట్లా. కేసీఆర్ కరెక్ట్ మా ప్రాంతానికి దేవుడే, అదే అంటున్నాను. ఈ నియోజకవర్గానికి ఆయన దేవుడే అంటున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే ఊరికి పోతానికి దారులు లేకుండా, ఒక్కొక్క ఊరికి వర్షాకాలం వస్తే 6 నెలల దాకా దారులు లేకుండా అటువంటి ఊర్లకి ఇలా బ్రహ్మాండమైన డబల్ రోడ్లు వేసాడు. దేవుడు అనొద్దాం మేము. ఈ ప్రాంతంలో దాదాపుగా 6,000 ఎకరాల రైతులకు పొడుగు భూములు పట్టాలు ఇచ్చి వాళ్ళకి రైతు బంధు ఇచ్చాడు. దాంట్లో 4 గిరిజన బిడ్డలు చచ్చిపోయారు, వాళ్ళకి 5-5 లక్షల రూపాయల డబ్బులు వచ్చినాయి. దేవుడు అనొద్దా? ఈ ప్రాంతానికి దేవుడు అంటున్నాం మేము. పోయి అడగంగానే మాకు ఎన్నో బ్రిడ్జిలు శాంక్షన్ చేశాడు. ఇవాళ గుండాపేట దగ్గర బ్రిడ్జ్ కనుక కడితే ఇటు మహారాష్ట్ర కనెక్టివిటీ అవుతుంది, ఈ కౌటాల మండలం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము మాట్లాడుతున్నాం. తప్పే ఉంది దాంట్లో. పోయి మేము ఎప్పుడు అడిగినా కానీ సార్ మాకు ఇది కావాలంటే కొనప్ప గారు రండి అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చాడు. కాబట్టి మేము దేవుడు అంటున్నాం. అంతేనే ఇప్పుడు ఈ దేవుడు అనగా నాకు ఆయన 1 క్వింటాల్ బంగారం పంపించలేదు, లేదా మూట పంపించలేదు నాకు, లేదా రేపు నాకు టికెట్ కావాలని నేను అడగట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మంచి చేసినాడు మంచి అంటాం. రాజశేఖర్ గారు దేవుడు అన్నాం మేము, ఆనాడు రాజశేఖర్ గారిని దేవుడు అన్నాం మేము. అందుకే ఏమంటామంటే దేనికి దొందరదాలు తీయాల్సిన అవసరం లేదు, మంచి అన్నాం. అంటే నేరుగా కోనప్ప లాంటి వ్యక్తి కేసీఆర్ని దేవుడు అంటాడు, కానీ అదే కేసీఆర్ 100 కోట్లు అప్పు చేసిండ్రు, తెలంగాణ సర్వనాశనం చేసిండ్రు, అంతా చేసిండు. కేసీఆర్ అప్పు చేసి సమయానికి రైతు బంధు ఇచ్చిండు, సమయానికి డెవలప్ చేశాడు. కాగజ్ నగర్లో కిడ్నీ సెంటర్ పెట్టాడు, కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టాడు. ఇవాళ తర్వాత అవుతుందా? ఇవాళ 100 కోట్ల రూపాయల బ్రిడ్జ్ కట్టించాడు గూడెం దగ్గర. నాకు ఇచ్చిన ఒక సిర్పూర్ నియోజకవర్గానికే నాకు 51 బ్రిడ్జిలు ఇచ్చాడు, దాదాపుగా 350 కోట్లు. 350 కోట్లు రోడ్లకు 300 కోట్లు ఇచ్చాడు, 650 కోట్లు. స్కూల్స్ కంపెనీ కూడా ఓపెన్ చేయించింది. కంపెనీ అంటే దానికి పెద్ద మన బడ్డనే పడలేదు, వాళ్ళు అగ్రిమెంట్లో అడ్జస్ట్ అయింది. ఈ రకంగా ఈ నియోజకవర్గానికి మాకు తెలిసి ఒక 2,000 కోట్లు ఇచ్చాడు. అయితే నేను ఏమంటే 119 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాలు హైదరాబాద్ అనుకో, 100 నియోజకవర్గాలు బయటి. ప్రతి నియోజకవర్గం నాకంటే కూడా ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుంటున్నారు. ఇంకా నేను తక్కువ చేసుకున్నాను, ఇంకా నేను ఎక్కువ చేయలేకపోయాను. ఒక 2,000 కోట్లు అయితే నాకే ఇచ్చాడు. 100 నియోజకవర్గాలకి 2 లక్షల కోట్లు అయితే కనపడుతున్నాయి కదా. ఆయన నేనేమంటా అంటే కేసీఆర్ని నిందించడం కాదు, కేసీఆర్ని తప్పని మీరు నిర్ణయించడం కాదు. మీరు చేయండి, మీరు కట్టండి. ఇప్పుడు కౌటాల బ్రిడ్జ్ కట్టండి, మీరే కట్టండి, మీ పేరే పెట్టుకోండి, కాంగ్రెస్ జెండాలు పెట్టండి, కట్టండి.
అటువంటి అవసరమైన ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్కు మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది అసలు? గ్యాప్ అంటే చెప్పాను కదా ఇందాక, జిల్లా నాయకత్వం కొంత, మేము దీంట్లో ఉంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, మేము ఈ పార్టీలో ఉంటే కొద్దిమందికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే సిర్పూర్లో కాంగ్రెస్ పెరగకూడదు, అంటే నేరుగా ఎమ్మెల్సీ విఠల్ అటువంటి వాళ్ళ పేరు తీసి నా విలువ తీయకు బాయ్ సాబ్. నేనేమంటానంటే ఆ ఇంట్లో పొయ్యిలో నుప్పు తీసుకొచ్చి ఈ ఇంట్లో తీసుకొని ఆ ఇంటికి పెట్టేవాడిని కాదు. నేనేమి బిస్తర్లు వేసి గ్లాసులు పెట్టి నేను లీడర్ కాలేదు. నేను ప్రజలు తిరిగినవాడిని. నేను ప్రజల సేవ చేస్తే ప్రజల దయ అయితే నాకు ఓట్లు వేస్తే గెలిచినా. నేనేమి దుప్పట్లు పరిచి గ్లాసులు పెట్టి నేనేమి లీడర్ కాల. అర్థమైందా? ఇక వాళ్ళందరి పేర్లు తీసి నా విలువ ఎందుకు తీస్తాను? మీరు అన్నీ చెప్తున్నారు, దుప్పట్లు అంటున్నారు, గ్లాస్ అంటారు, కెమెరా రికార్డ్ చేసుకో, చెప్పు, ఏం భయం ఏముంది? నేను ప్రజలకు సేవ చేసి లీడర్ అయినా, నేను చెంచాగిరి చేసి వీని మాటలు వానికి వాని మాటలు వీనికి చెప్పి గ్లాసులు పెట్టి దుప్పట్లు పెట్టి సేవ చేసి నేను లీడర్ కాలేదు. ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో మీ కార్యాచరణ, మీ ప్రణాళిక ప్రజల కోసం? మేము కష్టపడేటోళ్ళం, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం, ప్రజల ఇంటి ముంగట రాత్రి పగలు కష్టపడితే పనిచేసేవాళ్ళం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో మాకు అవకాశం ఇస్తారు తప్పకుండా అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. గ్రామాలలో మీరు తిరుగుతున్నారు, చివరిగా గ్రామాలలో సమస్యలు ఏమున్నాయి, ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? మీరు తెచ్చిన పనులు కూడా కొన్ని క్యాన్సిల్ అయినాయి అని చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు దీన్ని? ఇవాళ ప్రజల్లో ఇక్కడ పత్తి ఎక్కువ పండిస్తారు రైతులు. దాదాపు నాకు తెలిసి 2 లక్షల ఎకరాల పత్తి పండుతుంది ఈ నియోజకవర్గంలో. ఈ సంవత్సరంలో సగం మంది రైతులు పత్తి రిజెక్ట్ చేశారు, మళ్ళీ దాన్నే సాయంత్రం అయితే సీసీఐకి అమ్మారు. ఒక రైతుకి 800 నుంచి 1000 రూపాయల చొప్పున ఒక క్వింటాల్కి రైతులు దోపిడీ చేశారు. ఈ సంవత్సరం కొన్ని వేల క్వింటాల పత్తి సీసీఐ రిజెక్ట్ చేయడం, మళ్ళీ సాయంత్రం అదే పత్తి సీసీఐకి పోవడం జరిగింది. ఈ కుంభకోణం మీద విచారణ జరిపించాలని చెప్పి నేను ఇప్పటికే డిమాండ్ చేసినాను. ఇటువంటి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మేము ఉంటాం, రైతులు న్యాయమేదాగా మేము పనిచేస్తాం. పొడి భూముల అంశంలో మేము మొన్ననే మీటింగ్లో చెప్పాం. ఫారెస్ట్ అధికారులు ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఎవరైతే పోడు భూములు ఉన్నాయో ఆ పోడు భూముల లోపలికి ఇబ్బంది పెట్టమాకండి, ఎస్టీలకి మనం పట్టాలు ఇవ్వగలుగుతాం, బీసీలకి ఇవ్వలేము కాబట్టి ఆ బీసీలుని డిస్టర్బ్ చేయమాకండి. చాలామంది పేద ఎస్సీలు బీసీలు ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయమాకండి, వాళ్ళని కొత్త అడవిలోకి పోనివ్వకండి. ఇప్పుడు దాకా జరిగింది, నష్టం జరిగిపోయింది, దాంట్లో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు బతకలేని కేసీఆర్ గారు చెప్పారు. మేము అదే సిద్ధాంతం చెప్తున్నాం, మేము అదే అడుగుతున్నాం అందరినీ. ఫారెస్ట్ అధికారులు కూడా మేము అదే అడుగుతూ ఉన్నాం. మీరు పోడు భూముల్లో అత్యుత్సాహం చూపించి రైతులను ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తూ ఉన్నాము. మరి ఇదే సీతక్క గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండే, మరి నేను ఎమ్మెల్యేగా ఉండే, 10 టీవీ ఒక డిబేట్ జరిగింది, లైవ్ డిబేట్ జరిగితే దాంట్లో ఆ రోజు వారు మాట్లాడటం జరిగింది. మీరు ఎందుకు పట్టాలు ఇస్తలేరని చెప్పి నన్ను డిమాండ్ చేశారు. మేము ప్రయత్నం చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారి మేము చెప్పాము, వారు కూడా సానుకూలంగా ఉన్నారు. తొందరలో కొంత మేరకన్నా మేము ఇవ్వగలుగుతామని చెప్పి మేము ఇప్పించాం పట్టాలు. దాదాపుగా 100% గిరిజనులకు పట్టాలు ఇచ్చాము. ఇప్పుడు ఆ గిరిజనులకు రైతు బంధు ఇస్తలేరు మీరు. ఎవరికైతే మేము పట్టాలు ఇచ్చామో వాళ్ళ భూముల్లో ఇప్పుడు కట్టిపెక్కనిస్తలేరు మీరు. మరి మీరు చూసుకోండి అవన్నీ. ఇప్పుడు మీ పరిపాలనే కదా, మీరే జిల్లా మంత్రివర్యులు కదా, అటువంటి లోటుపాట్లు చాలా కనపడుతున్నాయి. ఒక చర్చా వేదిక పెడతామో లేకపోతే ఒక ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టి ఏ రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అందరిని పిలిచి వాళ్ళందరి సమస్య పరిష్కారం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. గ్రామాల్లో సమస్యలు ఏమన్నాయో ఆ సమస్యలన్నీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మా వీధి అదే కదా, ప్రజలకు సేవ చేయటం అంటే అదే కదా. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ. వెంటనే మీరు ప్రాణహిత చేవెళ్ళ నిర్మాణం చేస్తే మీకు పాలాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందులో నేను కూడా ఉంటా, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఉంటారని చెప్పుకున్న పరిస్థితి. అదేవిధంగా సవాల్ చేసిన దానికి నేనైతే కట్టుబడి ఉన్నా, మరి నేనేందన్నది డాక్టరు కాబట్టి నువ్వే నిర్ధారించాలి. దీంతో పాటు
సమస్యను పక్కదో పట్టించడానికే ఇదంతా ఒక డ్రామా చేస్తున్నాడని నేరుగా కోనేరు కొనప్ప చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీతో తనకు ప్రస్తుతానికి తను ఉంటే కొంత వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఉండొద్దనే ప్రయత్నం చేస్తున్నాడని నేరుగా చెబుతున్న పరిస్థితి. కేసీఆర్ దేవుడే, ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. ఒక గూడెం బ్రిడ్జ్ మాత్రమే 100 కోట్లు అంటే మీరు ఇటువంటి నా దగ్గర దాదాపుగా 50 పైగా బ్రిడ్జులు, కనెక్టివిటీ బ్రిడ్జులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ విధ్వంసం చేసింది అని ఆరోపించే వాళ్లకు ఇదొక చిన్న ఉదాహరణ సరిపోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు జిల్లాలో సమస్యలపైన ఎప్పటికప్పుడు నేను ఫైట్ చేస్తాను, ఏ పార్టీలకు పోతా అన్న విషయాన్ని నేను నా బలగం ఏదైతే నా కార్యకర్తలు ఉన్నారో వారితో చర్చిస్తాను. చర్చ అనంతరం వారి సూచన మేరకే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో పోతాను, లేకపోతే నేను ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే దమ్ము నా దగ్గర ఉందని చెబుతున్న పరిస్థితి. చివరిగా ఊర్లు తిరుగుతాను, నాకు సంబంధించిన అభిమానులను నేను కలుస్తాను, కోనప్పని ఎవరు ఆపలేరు, నా రాజకీయం చివరి వరకు కాగజ్ నగర్లోనే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా ఓవరాల్గా చెబుతూ మరో విషయం కూడా చెప్పారు. ఇక్కడ ఉన్న వ్యక్తులందరితో నేనంటే పోటీ, అందుకోసమని అంతా ఒకటై నాపై పోటీ చేసే ప్రయత్నం చేస్తారు, అంతకుమించి నేను ఎవరికి భయపడినని నేరుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కోనేరు కొనప్ప చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.